హలో ఫ్రెండ్స్. రీసెంట్గా తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్, దాంతోపాటు మహారాష్ట్రకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ చేయడం కోసం పూణే అలాగే హైదరాబాద్ ఈ రెండు సిటీస్లో విప్రో అనే కంపెనీ సైడ్ నుంచి రెండు నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి మనకి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఐటీ కంపెనీస్లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో సాఫ్ట్వేర్ కంపెనీస్లో, వాళ్ళకైతే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. వీటికి వచ్చేసి మనకి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 27th, 28th, 29th అలాగే 30th ఏప్రిల్ రోజు మనకి కంటిన్యూగా 4 days పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది హైదరాబాద్లో. ఈ రెండు నోటిఫికేషన్స్, ఒకటి వచ్చేసి హైదరాబాద్లో, ఇంకొకటి వచ్చేసి పూణే లొకేషన్లో అయితే నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేశారు. కాబట్టి వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అన్ని డీటెయిల్గా మీకు అర్థమవుతాయి. దీనికి వచ్చేసి మనకి ఏ రోల్కి రిక్రూట్ చేసుకుంటున్నారో, దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వర్కింగ్ లొకేషన్ ఎక్కడ, ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అన్న డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ వచ్చే వీడియో కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఏదైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విప్రో అనే కంపెనీ సైడ్ నుంచి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మ్యాపింగ్ రోల్ అనే రోల్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 27th, 28th, 29th అలాగే 13th ఏప్రిల్ రోజు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకి గచ్చిబౌలిలో ఏదైతే విప్రో కంపెనీకి సంబంధించిన క్యాంపస్ ఉందో ఆ క్యాంపస్లోనే మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే లొకేషన్లో మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, లొకేషన్ వచ్చేసి విప్రో గచ్చిబౌలి క్యాంపస్, గేట్ 1 ఆపోజిట్ డామినోస్, నానక్రంగూడ రోడ్, గచ్చిబౌలి అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిపోర్ట్ అయితే చేసుకుంటామని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. 0 years అని చెప్పి ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంది. అలాగే మనకి వేకెన్సీ వచ్చేసి 100 వేకెన్సీస్ని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి శాలరీ విషయానికి వస్తే 50,000 నుంచి 2 లక్షల వరకు శాలరీని పే అయితే చేయడం జరుగుతుంది. ఇది పర్ మంత్ శాలరీ కాదు, పర్ యానం శాలరీ అనమాట. మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళినప్పుడు మీకు పర్టికులర్గా ఎంత శాలరీ వస్తుంది అన్నది ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరుగుతుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకుని వాళ్ళు మీకు శాలరీ అనేది ఫిక్స్ అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి రిక్వైర్డ్ స్కిల్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ వచ్చేసి మనకి మ్యాపింగ్ రోల్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి GIS అలాగే GPS మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. గూగుల్ మ్యాప్స్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది కాబట్టి దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. జనరల్గా మీరు గూగుల్ మ్యాప్ని యూజ్ చేశారంటే సరిపోతుంది. దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, మినిమం ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పర్లేదు. మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాతనే వర్క్లోకి పంపిస్తారు కాబట్టి దాని నుంచి ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, స్పెసిఫికేషన్లో చూసుకుంటే మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇస్తున్నారు. మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ ఇది ఉంది ఫ్రెండ్స్. ఏది ఆపర్చునిటీ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమి ఆపర్చునిటీ లేదు, అదొకటి చూసుకోండి. అలాగే ఇక్కడ మనకి రొటేషనల్ షిఫ్ట్లలో వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. నైట్ షిఫ్ట్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో నైట్ షిఫ్ట్లలో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాగే మార్క్స్ మేము కూడా అడగడం అయితే జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళండి వెరిఫికేషన్ కోసం. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్ అయ్యారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఏ గ్రూప్లో మీరు డిగ్రీ పాస్ అవుట్ అయినా పర్లేదు, డిగ్రీ పాస్ అవుతే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఎవరికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి చూసుకుంటే, ఎవరైతే డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ PG కానీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ లేదు. అన్ని కంప్లీట్ చేసి అంటే అన్ని ఆల్ సెమిస్టర్స్ క్లియర్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి అది చూసుకోండి. అలాగే మనకి పాస్అవుట్ ఇయర్స్ కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. 22 తర్వాత ఎవరైతే పాస్అవుట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ మాత్రమే రిపోర్ట్ చేసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అది కూడా చూసుకుంటే 22, 23, 24, 25 ఈ లాస్ట్ 4 yearsలో మీరు పాస్అవుట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 26లో పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారు అని చెప్పి చూసుకుంటే, ఇమ్మీడియట్గా ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటారో ఆ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో అది కూడా చూసుకోండి. మీరు 1 weekలో జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. సెలెక్ట్ అయిన తర్వాత వితిన్ 1 weekలో మీరు జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days పాటు వర్కింగ్ డేస్, 2 days పాటు వీక్ ఆఫ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇంకా పాన్ కార్డ్ ఒరిజినల్ అడుగుతున్నారు. ఏదైతే ID కార్డ్ ఉంటుందో పాన్ కార్డ్ కానీ
ఆధార్ కార్డ్ కానీ ఈ రెండు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతోపాటు మీ పీసీ అలాగే సిఎంఎం అని చెప్పి మెన్షన్ చేశారు కదా, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాగే మార్క్స్ మెమోస్ కూడా తీసుకుని వెళ్ళండి, సరిపోతుంది. లొకేషన్ వచ్చేసి ఇంకోసారి చెప్తాను చూడండి. ఇంటర్వ్యూ లొకేషన్ విప్రో క్యాంపస్, వెండర్ గేట్ 203-115/1, ఐఎస్బి రోడ్, అపోజిట్ టు డామినోస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్రమ్గూడ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్. గచ్చిబౌలిలో ఏదైతే విప్రో క్యాంపస్ ఉందో ఆ లొకేషన్కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అక్కడే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన తర్వాత వర్కింగ్ లొకేషన్ కూడా అదే లొకేషన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ హైదరాబాద్ లొకేషన్లో ఏదైతే మ్యాపింగ్ రోల్ కింద విప్రో అనే కంపెనీలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్. మేల్ ఇంకా ఫీమేల్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. 27, 28, 29 అలాగే 34 days పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పూణే లొకేషన్లో ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పూణే లొకేషన్లో మహారాష్ట్రలోని పూణే అనే సిటీ ఏదైతే ఉందో ఆ సిటీలో మనకి విప్రో కంపెనీలోనే మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి వచ్చేసి మనకి ఎవరైతే మెడికల్ డివైస్ ఇన్వెస్టిగేషన్ అనే రోల్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. పూణే లొకేషన్లో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ కూడా మనకి 28, 29, 33 days పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, యూనిట్ 2, ప్లాట్ నెంబర్ 31, హెంజివాడి, phase 2, రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్, పూణే, మహారాష్ట్ర అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 0 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని రిపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మహారాష్ట్రలో ఎవరైతే జాబ్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ మాత్రమే ఈ వీడియో చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ వేకెన్సీస్ కూడా ఒక వేకెన్సీ మాత్రమే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్, ఎక్కువ వేకెన్సీ అయితే ఖాళీగా లేవు. పూణే లొకేషన్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారో చూసుకుంటే ఎవరైతే లైఫ్ సైన్స్ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్కి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మెకానికల్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే మెకానికల్లో బీటెక్ కంప్లీట్ చేసినా లేదా బయోమెడికల్లో బీటెక్ కంప్లీట్ చేసినా మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. సో ఈ క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉంటే పూణే లొకేషన్లో జాబ్ చేయడానికి మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మెడికల్ డివైస్ ఏవైతే ఉంటాయో ఫ్రెండ్స్ వాటిలో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాటిని మీరు ఇన్వెస్టిగేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్ ఏవైనా కాపాస్ ఉంటాయి కదా, కరెక్టివ్ యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్ అని చెప్పి వాటి రిలేటెడ్ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అవి మళ్ళీ రిపీట్గా ప్రాబ్లమ్స్ రాకుండా మీరు చూడాల్సి ఉంటుందన్నమాట. దాని రిలేటెడ్ ఇంజనీరింగ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి 28 నుంచి 30 వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10 o'clock నుంచి 12:30 వరకు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ అందరూ కూడా తీసుకెళ్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఒరిజినల్ గవర్నమెంట్ ఐడి కార్డ్ అడుగుతున్నారు. ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాగే మార్క్స్ మెమోస్ కూడా తీసుకొని ఈ లొకేషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో హెంజివాడి, phase 2, రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్, పూణే, మహారాష్ట్ర అని చెప్పి ఈ లొకేషన్కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రెజ్యూమ్ పైన మాత్రం ఇక్కడ హెచ్ఆర్స్ నేమ్ మెన్షన్ చేశారు కదా, రియా, ప్రియాంక అలాగే వర్ష అని చెప్పి ఈ ముగ్గురులో ఎవరిదో ఒకరు నేమ్ మెన్షన్ చేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు, సరిపోతుంది. ఇక్కడ మనకి నైట్ షిఫ్ట్లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమి ఇక్కడ ఆఫర్స్ ఇవ్వట్లేదు. అలాగే పూణే లొకేషన్కి మీరు రీలొకేట్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇవన్నీ కండిషన్స్ మీకు ఓకే అనుకుంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. లేదంటే హైదరాబాద్ లొకేషన్లో కూడా చాలా వేకెన్సీస్ ఖాళీగా ఉంటున్నాయి, దాంట్లో మీరు ఆ ఆపర్చునిటీస్ కూడా యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈ 2 నోటిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను.